ఫ్రెండ్స్, అడవిలో ఒక అందమైన పచ్చటి మామిడి చెట్టు ఉంటుంది. నిండా పచ్చటి ఆకులతో, నిండా పండ్లతో ఉంటుంది. అది ఏమనుకుంటుందంటే, నా పైన వచ్చి ఎన్నో పక్షులు వాలి నా పండ్లను తిని సేద తీరుస్తున్నాయి అనుకుంటుంది. అదే విధంగా నా కింద కూర్చొని ఎంతో మంది జనాలు సేద తీరుస్తుంటారు, నా పండ్లు తింటాయి అనుకుంటారు అనమాట. అంతలోనే కాలం మారి దాని ఆకులు రాలిపోవడం, చెట్టు ఎండిపోవడం జరుగుతుంది. అప్పుడు చాలా మంది అక్కడికి రావడం కూడా మానేస్తారు. అదే విధంగా పక్షులు కూడా రావడం కూడా మానేస్తాయి. అప్పుడు బాధతో అనుకుంటది, ఏంది నా పరిస్థితి ఇలా అయిందని. అంతలోనే కాలం మారిన కొద్దీ మళ్ళీ మంచి చిగురిచ్చి పచ్చటి ఆకులతో, నిండా ఆకులతో మళ్ళీ చిగురిస్తుంది. అప్పుడు అక్కడికి మళ్ళీ అందరు చాలా మంది వస్తారు. అదే విధంగా పక్షులు కూడా వస్తాయి. అప్పుడు చెట్టు అనుకుంటది, నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నా దగ్గరికి ఎవరు రాలేదు. నేను పచ్చగా నిండా పండ్లతో ఉన్నప్పుడు మళ్ళీ చాలా పక్షులు వచ్చినాయి. అదేవిధంగా పండ్లను ఇస్తే దాన్ని రాయితో కొట్టడం జరుగుతుంది. అంటే సమాజానికి మనం మంచి ఇస్తే చెడు జరుగుతుంది అని ఆ చెట్టు బాధపడుతుంటది అనమాట. ఫ్రెండ్స్, మీ టైం బాగలేదు అనుకుంటున్నారా? మీ పరిస్థితి బాగలేదా? అయితే కాలం మారిన కొద్దీ మనకు కూడా మంచి రోజులు వస్తాయని అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.